కొన్నిసార్లు మనకి ఏమి పని లేకుండా ఎందుకు చేస్తాడంటే, ఆ గ్యాప్లో మనం సిద్ధపడితే గొప్ప పనిని మనం చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడని అర్థం. సో గ్యాప్ని ప్రభా నాకు ఏ పని లేదు అని మీరు అనొద్దు ఏ పని లేదు అని. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఇలా వ్యవహరిస్తే చరిత్రలో జరిగేటువంటి విషయాలు కనుక మీరు వింటే పిచ్చెక్కొద్ది. అదోనీరామ్ జడ్సన్ పేరున్నారు లేదు నాకు తెలీదు. అదోనీరామ్ జడ్సన్, అప్పట్లో దాన్ని బర్మా అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మియాన్మార్ అంటారు. ఆ బర్మా ప్రాంతానికి పరిచయం చేయడానికి వెళ్ళాడు ఆయన బర్మా ప్రాంతంలో 14 ఏళ్ళు పరిచయం చేశాడు. 14 ఏళ్ళు. ఈ 14 ఏళ్ల పరిచర్యలో తన కంటితో మారు మనసు పొందినటువంటి వ్యక్తిని చూడటానికి ఆయన నోచుకోలేకపోయాడు ఆయన. అందుకని ఆయన వేస్ట్ గాడు అంటావా? అనలేం. ఎందుకనంటే ఒక దేశానికి ఒక భాషకి ఆయన బైబిల్ని తర్జుమా చేసి ఇచ్చేశాడు. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఒక్క రిజల్ట్ చూడలేదు ఆయన. ఒక్కళ్ళు మారు మనసు పొందడం చూడలేదు. ఒక్కళ్ళు ఇర్మియా గారు మీరు చెప్పేది మేము నమ్ముతున్నాం అని ఒక్కళ్ళు చెప్పడం చూడలేదు ఆయన. కానీ 40 సంవత్సరాలు ఎందుకు చేశాడంటే ఆయన చేయమన్నాడు చేస్తానంతే, ఆయన వెళ్ళమన్నాడు వెళ్తానంతే. మన మోటివేషన్ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మీద ఉండాలి కానీ రిజల్ట్ మీద ఉండకూడదు. నేను ఎందుకు చెప్తానంటే, జనం ఎక్కువైతే కొంతమంది ప్రసంగం ఊపెక్కువ వద్ది. ఎందుకంటే జనాన్ని చూస్తే వచ్చే మోటివేషన్ అది ఉండకూడదు. ప్రజలను చూస్తే మన ప్రార్థన మారిపోతుంది. మీలో చాలామంది ఆ టైప్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆరాధన టైంలో ప్రార్థన చేశారే కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ, నేను మిమ్మల్ని వెక్కిరించి మాట్లాడలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బి సర్కాస్టిక్, ఐఎమ్ వెరీ సీరియస్. ఒకవేళ నేను చెప్పేదానికి విరుద్ధంగా మీరుంటే ప్రైజ్ ద లార్డ్. ఏంటనంటే, కొంతమంది పబ్లిక్గా ఇలా ప్రార్థన చేసే వాళ్ళ యొక్క ప్రేయర్ లైఫ్ ప్రైవేట్గా అలా ఉండదు. ఒకవేళ ఉంటే ప్రైజ్ ద లార్డ్, ఉండకపోతే కనుక ఆలోచించుకోండి. దేవుడు నీ యొక్క పబ్లిక్ ప్రేయర్ లైఫ్ గురించి పెద్ద లెక్క అడగడం. ఎందుకంటే అందరికీ తెలుసుదిగా, ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ గురించి అడుగుతాడు ఆయన. ఏలియాని ప్రైవేట్ లైఫ్ని ఆర్డర్ చేశాడు దేవుడు. 3.5 సంవత్సరాలు ప్రైవేట్ లైఫ్ని ఆర్డర్ చేశాడు. నా ప్రైవేట్ లైఫ్ అంటే ఎవరికీ కనబడినటువంటి లైఫ్, ఎవరికీ తెలియనటువంటి లైఫ్, ఎవరు తొంగి చూడలేనటువంటి లైఫ్, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం నేర్చుకోవాలా. ఏలియాకి 3.5 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో దేవుడు వర్కౌట్ చేసుకుంటూ